వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ యువర్ వినీతా విని. ఈ రోజు మనం కొత్త ప్రాపర్టీ మీ ముందుకు వచ్చానండి. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి నారాపల్లి అండి. నారాపల్లిలో సుప్రభాత్ టౌన్షిప్ లోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ చూడండి చుట్టుపక్కల వ్యూ అనేది చాలా పెద్ద టౌన్షిప్ అండి. సుప్రభాత్ టౌన్షిప్ అనేది మనకి రోడ్ నెంబర్ 2 and 3 లో మన ఇండిపెండెంట్ హౌసెస్ అనేటివి ఉన్నాయి. ఇక్కడ మనకి చూడండి ఇది పెద్ద సెంట్రల్ పార్క్ అండి, కనిపిస్తుంది కదా. చాలా పెద్దగా ఇచ్చారంటే మార్నింగ్ టైమ్ లో మనం వాకింగ్ చేసుకున్న మొత్తం గ్రీనరీ ఉంది. చుట్టుపక్కల మొత్తం పార్క్ చుట్టుపక్కల మొత్తం సరౌండింగ్స్ మొత్తం ట్రీస్ తో నిండిపోయి ఉంది. ఈ సెంట్రల్ పార్క్ పక్కనే మన ఇండిపెండెంట్ హౌసెస్ అనేటివి కన్స్ట్రక్షన్ అయితే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. మనకి రోడ్ వచ్చి 40 feet రోడ్ అనేది వస్తుందండి. అంటే మనం ఇప్పుడు తీసుకున్న ఇండిపెండెంట్ హౌస్ కి స్టార్టింగ్ బిట్ లో మనకి టూ వేస్ అనేటివి వస్తున్నాయి, 2 entrances అనేటివి కూడా వస్తున్నాయి. ఇప్పుడు మనం లాస్ట్ బిట్ ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. మనం ఫస్ట్ కొంచెం ముందర ఆల్రెడీ కొంచెం ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ అయినా అక్కడ వెళ్ళి చూద్దాం పదండి. ఫైనల్ గా ఇండిపెండెంట్ హౌస్ దగ్గరకు వచ్చేసాం చూడండి. సో ఇది అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. ఇప్పుడు మనం ఎందుకు ఈ వీడియో తీస్తున్నామంటే, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడే తీసుకున్నారంటే, ఈ ప్రాజెక్ట్ మీ సొంతం చేసుకున్నారంటే మనం ఇష్టం వచ్చినట్టుగా ఇంటీరియర్స్ అండ్ పెయింటింగ్ వేసుకోనికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం ఇప్పుడు ఈ వీడియో అనేది తీయాల్సి వస్తుందండి. సో నేను ఇక్కడ మనకి నియర్ బై ఏమున్నాయంటే నల్లా మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ స్కూల్ అనేది ఉందండి. ఇంకా మనకి నెక్స్ట్ నీహోక్ ఇంటర్నేషనల్ స్కూల్ అనేది మనకి ఇప్పుడు మనం పైన ఎక్కిన తర్వాత మనకి టెర్రస్ పై నుంచి కూడా మనకి నీహోక్ ఇంటర్నేషనల్ స్కూల్ అనేది కూడా కనిపిస్తుంది. ఇక చుట్టుపక్కల చూడండి, నేను చూపిస్తున్నాను మొత్తం గ్రీనరీ, చాలా పెద్ద టౌన్షిప్ అండి. లోపలికి వెళ్దాం పదండి. ఇక్కడ చెప్పాను కదా, ఆల్మోస్ట్ నేను ఇక్కడ 40 feet రోడ్ అనేది వస్తుంది మనకి. ఇది మొత్తం మనకి 2 floors అనేది వస్తుంది, అంటే G+2. ఇది వరంగల్ నుంచి మనకి జస్ట్ 1.5 kilometers అండి. మనకి సెంట్రల్ పార్క్ అనేది అంతా ఇచ్చారు. ఇక్కడ మనకి స్టెప్స్ పైకి వెళ్ళడానికి, నెక్స్ట్ మనకి లిఫ్ట్ కూడా అనేది కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు గెస్ట్ రూమ్ లాగా ఇక్కడ మనకి గెస్ట్ రూమ్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ మనకి ఇక్కడ పార్కింగ్ ఏరియా. సో మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో 1 BHK గెస్ట్ రూమ్ ప్లస్ పార్కింగ్ అనేది ఇచ్చారు. నేను ఆల్రెడీ ఇప్పుడు గెస్ట్ రూమ్ చూపించినాను. ఇక్కడ చూడండి మనకి L షేప్ లో పార్కింగ్ అనేది ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ మనకి అక్కడ ఎదురుగా 1 BHK అనేది ఇచ్చారు. నెక్స్ట్ మనకి పైన ఫస్ట్ ఫ్లోర్ లో 3 BHK అనేది ఇచ్చారండి. ఇది నేను చెప్పాను కదా, జస్ట్ వరంగల్ హైవే నుంచి జస్ట్ 1.5 kilometers నీహోక్ ఇంటర్నేషనల్ స్కూల్ అనేది వస్తుంది మనకి. నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా దగ్గరగా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాము. స్టెప్స్ త్రూ పైకి వచ్చేసాము. స్టెప్స్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. ఇక్కడ మనకి లిఫ్ట్ పార్కింగ్ అని చెప్పాను కదా, లిఫ్ట్. నెక్స్ట్ లిఫ్ట్ పక్కనే మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అనేది ఇచ్చారు. ఈ పార్ట్ మొత్తం మనకి బయట కూర్చోవడానికి బాల్కనీ లాగా కూడా యూజ్ చేసుకోనికి వస్తుంది. సో మనం చెప్పాను కదా, ఫస్ట్ ఫ్లోర్ లో మనకి మొత్తం 3 BHK అనేది ఇచ్చారండి. వెంటిలేషన్ కూడా చాలా బాగా ఉంది. ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి ప్రెసెంట్ ఇది హాల్, టీవీ పాయింట్. ఇక్కడ మనకి ఓపెన్ కిచెన్ అండ్ పూజా రూమ్. మనకి సెకండ్ ఫ్లోర్ లో 1 BHK ఉందండి, విత్ లిఫ్ట్ అండ్ కార్ పార్కింగ్ ఫెసిలిటీ అనేది వచ్చింది. ఈ హౌస్ మొత్తం మనకి 200 square yards వస్తుందండి. టోటల్ కన్స్ట్రక్షన్ వచ్చి 4000 SFT అనేది వస్తుంది. హోల్ కన్స్ట్రక్షన్ G+2 అండ్ బోర్ అండ్ వాటర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉన్నాయి. 80% బ్యాంక్ లోన్ అవైలబుల్ విత్ ఆల్ డాక్యుమెంట్స్ క్లియర్ టైటిల్ అండి. దీని డైమెన్షన్ వచ్చి 30/60 అనేది వస్తుంది. టోటల్ గా ఇండిపెండెంట్ హౌస్. మనకి ఇలాంటివి టోటల్ గా 8 ఇండిపెండెంట్ హౌస్ అనేటివి ఉన్నాయండి. సో మీరు తొందరగా ఈ వీడియో చూసి తొందరగా ఈ ఇండిపెండెంట్ హౌస్ మీ సొంతం చేసుకోండి. లొకేషన్ అనేటివి అంతా మీకు చెప్పాను కదా, నారాపల్లి దగ్గర సుప్రభాత్ టౌన్షిప్ లో వస్తుంది. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ కి వెళ్తున్నాము. సెకండ్ ఫ్లోర్ లో మనకి 1 BHK అనేది ఇచ్చారు. ఒకవేళ మనం ఇంట్రెస్ట్ ఉన్నా మనం రెంట్ కూడా ఇచ్చుకోవచ్చండి. ఇక్కడ చూడండి మనకి నీహోక్ ఇంటర్నేషనల్ స్కూల్ కనిపిస్తుంది. సో అతి దగ్గరలో మనకి నీహోక్ ఇంటర్నేషనల్ స్కూల్ అనేది ఉంది చూడండి. సో మన టైరస్ పై నుంచి మనకి నీహోక్ ఇంటర్నేషనల్ స్కూల్ కనిపిస్తుంది. మనకి మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉందండి. అంటే పీస్ఫుల్ గా పిల్లలకి ఆడుకోవడానికి పార్క్ అవన్నీ దగ్గరలో ఉన్నాయి కాబట్టి చాలా బాగుంది. సో నేను ఆల్రెడీ చెప్పాను కదండి, 8 ఇండిపెండెంట్ హౌసెస్ అనేటివి రెడీ అవుతున్నాయి. ఇక్కడ పైనుంచి కూడా వాళ్ళది 8 ఇండిపెండెంట్ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ అవుతున్నాయి చూడండి.
సో ఓవరాల్ గా ఈ ఇండిపెండెంట్ హౌస్ ది మొత్తం ఓవరాల్ వ్యూ చూపించాను కాబట్టి దీని ప్రైస్ తెలుసుకుందాము. దీని ప్రైస్ తెలుసుకునే ముందు మీరు కనుక నా ఛానల్ ని మొదటిసారి చూసినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. సో మీలాంటి కోసం వాళ్ళ కోసమే కదండి మేము ఈ వీడియోస్ చేస్తున్నాం. కాబట్టి దయచేసి మీ నుంచి కోరుకునేది జస్ట్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మాత్రమే. సో డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ ఆల్సో. సో దీని ప్రైస్ వచ్చి 1.85 CR అంటున్నారండి. మనం బిల్డర్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తాము స్క్రీన్ మీద. డైరెక్ట్ మీరు బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు, అంటే ఎటువంటి కమిషన్ అనేది ఉండదు. ఇలాంటి ప్రమోషన్ వీడియోస్ కోసం మీరు కూడా సంప్రదించుకోవాలనుకుంటే కింద నా నంబర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. మీరు నా నంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు. చాలా రీజనబుల్ ప్రైస్ లో మనము ప్రమోషన్స్ అనేది చేస్తామండి. సో ఇక్కడ ఓవరాల్ గా వ్యూ చూసారు కదా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.